జస్ట్ ఇప్పుడే సండే ఎపిసోడ్ చూశాను. సో, దీంట్లో ఎపిసోడ్ మొత్తం అబ్జర్వ్ చేస్తే దువ్వాడ మాధురి గారు ఒక తప్పు చేశారు. ఆవిడ చేసిన తప్పేంటి? ఎందుకు చేసిందని తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ షాట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో, సండే ఎపిసోడ్‌లో నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! సో, గోల్డెన్ బజార్ ఎవరు గెలుచుకోవాలంటే దానికొక టాస్క్ ఉండిద్ది. దాంట్లో మన సుమన్ శెట్టి, డిమోన్ అండ్ రీతు, తనుజ ఈ నలుగురున్నారు. ఈ నలుగురికి ఒక టాస్క్ పెట్టారనమాట. సో, టాస్క్‌లో 2 లెవెల్స్ ఉంటాయి. ఒక లెవెల్‌లో పజిల్ ఫిల్ చేసిన తర్వాత సెకండ్ ఆహ్, మన రోజ్ రూమ్‌కెళ్ళిన తర్వాత అక్కడొక రింగ్ వేయాలనమాట. సో, దీంట్లో ఫస్ట్ మనకి రీతు ఫస్ట్ వచ్చిద్ది. దాని తర్వాత తనూజ, డిమోన్ అండ్ సుమన్ శెట్టి ఇట్లా వస్తారు. బట్ అందరికన్నా ఫస్ట్ కార్డ్స్ పజిల్‌ని కంప్లీట్ చేసి మన తనూజ చూపించిద్దనమాట. సో, దాంట్లో దువ్వాడ మాధురి కరెక్ట్ అని చెప్పిద్ది. కానీ ఆ పజిల్‌లో కొంచెం 2 కార్డ్స్ తప్పుంటాయి. ఈ కార్నర్‌కి రావాల్సిన స్పార్క్ మధ్యలో పెట్టిద్ది. అది పవన్, రీతు వీళ్ళు అబ్జర్వ్ చేశారు గానీ వీళ్ళేం మాట్లాడలేదు. సో, మన తనూజ పక్క రూమ్‌లోకెళ్ళిపోయి రోజ్ రూమ్‌లోకెళ్ళిపోయి ఆ రింగ్ ఏసేసిద్ది. సో, ఫస్ట్ తనేసింది కాబట్టి తనకి అది ఆ స్టోన్ తనకే వచ్చింది. బట్ లేటర్ మన డీమోన్ చెప్తాడనమాట. సో, అది రాంగ్ పెట్టింది సార్ అని చెప్పి. మన నాగార్జున గారు ఏమంటారంటే, సంచాలక నిర్ణయమే ఫైనల్ నిర్ణయం అని. సో, ఇక్కడ మన దువ్వాడ మాధురి సంచాలకగా ఉండి, మన తనూజకి ఫేవర్ చేసిందా? లేదా? తను చూసుకోలేదా? అనేది క్లారిటీ లేదు. బట్ నేనేమనుకున్నానంటే చూసుకుంది తను. చూసే కావాలనే తనుజాకి ఫేవర్ చేసి ఓకే అని యాక్సెప్ట్ చేసిందనమాట. బట్ మిగతా వాళ్ళు అక్కడే క్వెషన్ చేస్తే ఆర్గ్యుమెంట్ అయ్యేదేమో. బట్ మిగతా వాళ్ళు అక్కడ క్వెషన్ చేయకోకుండా మొత్తం అయిపోయి లివింగ్ రూమ్‌లోకి వచ్చిన తర్వాత క్వెషన్ చేశారు. సో, ఫైనల్‌గా తనూజాకి గోల్డెన్ పవర్ వచ్చింది. సో, ఆ పవర్ ఏంటంటే ఎవరినైనా సేవ్ చేసే పవర్ తనకుండిద్దనమాట. అలాగే మన దువ్వాడ మాధురికి ఒక పనిష్మెంట్ ఇవ్వాలి. ది డైరెక్ట్ నామినేషన్ పనిష్మెంట్ ఇచ్చేసింది. సో, ఆల్రెడీ నేను మధ్యలోనే చెప్పాను. అండ్ మన రమ్య వెళ్ళిపోతుంది. అది ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. బట్ అఫీషియల్‌గా ఎపిసోడ్‌లో కూడా ఈరోజు కనపడింది. రమ్యతో మాట్లాడడం కూడా దండగే అనుకున్నారేమో నాగార్జున గారు. ఇంకా రమ్య నువ్వింక బయలుదేరు అని లాస్ట్‌లో ఒక డైలాగ్ ఏశారు. చూడాలి రేపు నామినేషన్స్ ఏమవుతాయని ఎక్సైట్‌మెంట్‌తో ఉంటున్నాను. సో, చూద్దాం. అండ్ మన సంజన గారికి ఇన్విజిబుల్ అనేది వేశాడనమాట ఇమాన్యుయల్. సో, ఆవిడ ఈ వీక్ అంతా ఎవరితో మాట్లాడకూడదు. ఆవిడతో ఎవరు మాట్లాడకూడదనమాట. సో, హౌస్ కొంచెం ప్రశాంతంగా ఉండిద్దని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? కింద కామెంట్‌లో పెట్టండి. సో, మాధురి చేసింది కరెక్టేనా? అండ్ సంజన సైలెంట్‌గా ఉంటే హౌస్ హాయిగా ఉండిద్దనుకుంటున్నారా? మీ ఒపీనియన్ మీరు కామెంట్‌లో పెట్టండి. అండ్ స్టార్టింగ్ చెప్పినట్టుగానే ఫస్ట్ టైమ్ ఎవరైతే ఈ షార్ట్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టగానే నోటిఫికేషన్ మీకొస్తుంది. థ్యాంక్ యూ.